ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు, సంతృప్తితో ఎలా జీవించవచ్చు? పెళ్ళైన వాళ్ళమైనా, పెళ్ళి కాని వాళ్ళమైనా, ముసలి వాళ్ళమైనా, యవనస్తులమైనా అందరం కోరుకునేది ఒక్కటే, మనం సంతోషంగా సంతృప్తిగా జీవించాలి. మనం ఇలా జీవించాలని మన సృష్టికర్త కూడా కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మన కోసం అద్భుతమైన సలహా ఇచ్చాడు. కష్టపడి పని చేయండి. మొదటిది, కష్టపడి పని చేయాలి. అవసరంలో ఉన్న వాళ్లకు ఎంతో కొంత ఇవ్వగలిగేలా తమ సొంత చేతులతో నిజాయితీ గల పని చేయాలి. ఎఫెసీ 4:28. మనం కష్టపడి పని చేయాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చే ఈ సలహా పాటిస్తే మనమే సంతోషంగా ఉంటాం. ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తి తనను, తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. అవసరాల్లో ఉన్నవాళ్లకు వీలైన సహాయం చేయగలుగుతాడు. అతని పని చూసి యజమాని సంతోషిస్తాడు. కాబట్టి ఉద్యోగం పోతుందనే భయం ఉండదు. పవిత్ర గ్రంథం చెబుతున్నట్లు కష్టానికి వచ్చిన ప్రతిఫలం నిజంగా దేవుడు ఇచ్చిన బహుమతి. ప్రసంగి 3:13 నిజాయితీగా ఉండండి. మేము అన్ని విషయంలో నిజాయితీగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం. మంచి మనస్సాక్షి కలిగున్నామని నమ్ముతాం. హెబ్రీ 13:18 నిజాయితీగా ఉంటే వ్యక్తి ఎవరికీ భయపడడు. రాత్రిపూట హాయిగా నిద్రపోతాడు. వేరే వాళ్ళు కూడా అతన్ని నమ్ముతారు, గౌరవిస్తారు. కానీ నిజాయితీ లేని వ్యక్తికి అతనికే గౌరవం ఉండదు. తప్పు చేశాననే ఆలోచన అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో సరిగ్గా నిద్ర పట్టదు. డబ్బు వెనుక పరిగెత్తకండి, డబ్బును ప్రేమించకండి. ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి. హెబ్రీ పత్రిక 13:5 ఆహారం కోసం, ఇతరుల అవసరాల కోసం డబ్బు అవసరమే. అయితే డబ్బు వెనుక పరిగెత్తడం లేదా దాన్ని ప్రేమించడం మాత్రం చాలా ప్రమాదకరం. డబ్బును ప్రేమించే వ్యక్తి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా తన సమయాన్ని, శక్తి, డబ్బు సంపాదించడానికి ధారపోస్తాడు. దానివల్ల భార్యాపిల్లలతో అతనికున్న సంబంధం దెబ్బతింటుంది. అతని ఆరోగ్యం కూడా పాడవుతుంది. 1 తిమోతి 6:9-10 అన్నిటికన్నా ముఖ్యంగా అతను అవినీతిగా నడుచుకునే అవకాశం ఉంది. అందుకే ఓ తెలివైన వ్యక్తి ఇలా చెప్పాడు: నమ్మకమైన వాడు ఎన్నో దీవెనలు పొందుతాడు. ధనవంతుడు అవడానికి తొందరపడేవాడు నిర్దోషిగా ఉండడు. సామెతలు 28:20 అత్యున్నతమ విద్యను ఎంచుకోండి. తెలివిని, ఆలోచన సామర్థ్యాన్ని భద్రంగా కాపాడుకో. సామెతలు 3:21 మంచిగా చదువుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడతాం. మన కుటుంబాన్ని కూడా బాగా చూసుకోగలుగుతాం. కానీ ఎక్కువ చదువుకున్నంత మాత్రాన ఎప్పుడూ సంతోషంగా ఉంటామని గ్యారంటీ లేదు. మనం ప్రతి పనిలో నిజమైన విజయం సాధించాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకోవాలి. పవిత్ర గ్రంథములో ఏమని ఉందంటే, దేవుని మాట వినే వ్యక్తి చేసేది ప్రతిదీ సఫలమవుతుంది అని. కీర్తనలు 1:1-3 దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.